పాడి పరిశ్రమ రంగ మార్కెట్లో పోటీని పెంపొందించడం ద్వారా పాడి రైతుకు అధిక ధర లభించేలా చూడడమే లక్ష్యంగా అమూల్తో కలిసి రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి సంయుక్తంగా ఒక ప్రాజెక్టును చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అమూల్ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలో పాడి రైతుకు 1 లీటరుకు 5 రూపాయల నుండి 7 రూపాయల వరకు అదనంగా ధర లభించే అవకాశం ఉంటుందన్నారు. అమూల్ సంస్థతో కలిసి పాడి పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాల వెల్లువ ప్రాజెక్టును లాంఛనంగా సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విక్రయించిన పాలకు అదనపు ధర లభించడంతో పాటు సహకార రంగంలో చేపడుతున్న కారణంగా పాల విక్రయం ద్వారా వచ్చే లాభాల్లో కూడా పాడి రైతులకు వాటా లభిస్తుందన్నారు. సహకార రంగంలో డైరీల పునరుద్ధరణకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందన్నారు. మహిళలకు జీవితాంతం శాశ్వత ఆదాయం కల్పించే దిశగా ఈ ప్రాజెక్టు ముందడుగు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్కటి 2,000 లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటవుతుందన్నారు. వీటి ఏర్పాటు కోసం 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. రైతుల నుండి పాలు సేకరించిన 10 రోజుల్లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. తొలి దశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అమూల్ సంస్థ సీఎండీ ఆర్ఎస్ సోధి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ జీసీ కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభివృద్ధి డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ ఎంవీఏ నరసింహులు, డోమా పీడీ ఏ నాగేశ్వరరావు, జిల్లా సహకార అధికారి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పటి వరకు అమ్ముకుంటున్న ధర కంటే లీటర్కు కనీసం 4-5 రూపాయలన్నా కూడా ఎక్కువగా రావాలి అన్న ఆరాటం నుంచి పుట్టింది ఆ విషయం. నాకు బాగా గుర్తుంది, నా పాదయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు నేను ఇలా మినరల్ వాటర్ చూపించాను. నా దగ్గరికి అప్పట్లో రైతన్నలు అక్కచెల్లెమ్మలు వచ్చి, అన్న 1 లీటర్ మినరల్ వాటర్ ధర అప్పట్లో కిల్లీ వాటర్ తీసుకొచ్చిన రైతులు చూపించాను. అన్న 1 లీటర్ ఈ కిల్లీ మినరల్ వాటర్ ధర 21 రూపాయలు. ఈరోజు పాల ధర 1 లీటర్ ఆ మినరల్ వాటర్ ధరతో సమానంగా ఉంది. ఇలా ఉంటే ఏ రకంగా గిట్టుబాటు అవుతుందన్నా అని చెప్పి అన్న మాటలు బాగా నాకు గుర్తున్నాయి. ఆ ఆలోచన నుంచి మనం అధికారంలోకి దేవుడి దయవల్ల వచ్చిన తర్వాత మార్కెట్లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. కోఆపరేటివ్ సెక్టర్ను బలపరచాలి. ఎప్పుడైతే కోఆపరేటివ్ సెక్టర్ బలపడితేనో అప్పుడు కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం 4 రూపాయలు ఎక్కువగా కోఆపరేటివ్ సెక్టర్ నుంచి ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా కాంపిటీషన్లో నిలబడేదానికోసం వాళ్ళు కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితుల్లో ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా రేట్లు పెరుగుతాయి, అక్కచెల్లెమ్మకి ఇంకా చేతిలో ఆదాయం పెరుగుతుంది. పాడి అనేది చేసుకుంటామని అక్కచెల్లెమ్మ నిజంగా ముఖంలో ఆనందం, సంతోషంగా కనిపించే పరిస్థితులు వస్తాయని చెప్పి ఖచ్చితంగా 4 రూపాయలన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పి అనుకుని మేనిఫెస్టోలో కూడా ఆ మాట పెట్టడం జరిగింది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఈరోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ డైరీలు హెరిటేజ్ కానీ ఇంకా 2-3 డైరీల పేర్లు కూడా రాశారు. వాళ్ళందరికన్నా అమూల్ రావడంతో ఏ రకంగా దాదాపుగా 5 రూపాయల నుంచి 7 రూపాయల లీటర్కు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రము అమూల్ పార్ట్నర్షిప్ వల్ల ఏ రకంగా రావడమే 5 రూపాయల నుంచి 7 రూపాయలు ఏ రకంగా రేట్ తేడాతో అమూల్ ఎక్కువ రేటుకు ఏ రకంగా కొనుగోలు చేయబోతుంది అని చెప్పి. ఆస్తి పన్నులను పెంపుదల చేసి సామాన్య ప్రజలకు భారమయ్యేలా కేంద్ర ప్రభుత్వం 16, 196, 197, 198 జీవోలను తీసుకుని వచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ స్థలం కలుపుకొని పన్నులు విధించడం దారుణమని మండిపడ్డారు.
కరోనాతో ఒక ప్రక్క సతమతం అవుతుంటే ఇంకో ప్రక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలపై అదనంగా పన్నులు విధించడం సిగ్గుచేటని విమర్శలు గుప్పించారు. 196, 197, 198 జీవోలు రద్దు చేసేలా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పట్టణ ప్రజల మీద భారాలు వేస్తూ ఇంతవరకు ఇంటి పన్నుని కాస్త ఉండేది ఇంటి పన్ను ఇప్పుడు ఆస్తి పన్నుగా మార్చి 196, 197, 198 జీవోలు తీసుకొచ్చారు. ఇది బాగా విజయనగరం కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద, వ్యాపారస్తుల మీద, పేదల మీద తీవ్రమైన భారాలు కలిగి ఉంటుంది. అంతేకాదు ఈరోజు చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను ఆల్రెడీ వేశారు. వీటికి తోడు అదనంగా ఆస్తి పన్ను పెంచుతున్నారు. ఈ మేరకు ప్రజల మీద భారం వేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం భారాలు వేసే ప్రభుత్వంగా మారుతుంది, మీది సంక్షేమ ప్రభుత్వం కాదని మీకు మీరే రుజువు చేసుకుంటున్నారు. తక్షణమే బొత్స సత్యనారాయణ గారు మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు, వెంటనే ఈ జీవోల్ని అసెంబ్లీలో పెట్టకుండా రద్దు చేయాలి. ఆ రకంగా మీది ప్రజాప్రభుత్వం నిరూపించుకోవాలి. పట్టణ ప్రజల మీద ప్రభుత్వం తీవ్రమైన భారం వేసింది. ఆస్తి పన్ను పెంచడానికి ఈ జీవోలు తీసుకొచ్చింది. జీవో నెంబర్ 16, 196, 197, 198 ఈ జీవోలను తీసుకొచ్చి ప్రజల మీద భారాలు వేయడానికి పూనుకుంటుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, బీజేపీ ఏదైతే చెప్తుందో, బీజేపీ చెప్తున్న మాటల్ని ఇక్కడ అనుసరించి ఈ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేయడం చాలా దారుణం, దుర్మార్గం. ఇప్పటికే డ్రైనేజీ పన్ను, చెత్త పన్ను అనేక రూపాయల పన్నులు వేస్తుంది. ఈ పన్నులు, ఈ భారాలు, ఆస్తి పన్ను ఇవన్నీ పెంచడంతో ఇవాళ స్థలం కూడా దాన్ని కలుపుకొని ఇవాళ పన్ను వేయడం అని అంటే ఈరోజు అద్దెంట్లోనూ ఒకటే, లేకపోతే ఈవేళ సొంత ఇల్లు కూడా అమ్ముకొని ఎక్కడో పాకలేసుకొని అడుగుకో పోవడం తప్ప ఇంకో మార్గం కనబడడం ప్రజలకి. అందుకని ఇవాళ ప్రజలు కరోనాతోనే సతమతం అయిపోయి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఆదాయాలు లేక ఇబ్బందులు పడుతూ పస్తులుండే పరిస్థితి కూడా మనకు కనబడుతుంటే కరోనా సమయంలో ఎవరిని ఆదుకోవడం మానేసి వదిలేశారు. ఇప్పుడు పన్నుల మీద పన్నులేసి ప్రజలు వెన్నులు విరగొట్టే పరిస్థితి ఉంది. ఇది దారుణం. ఈ పన్నులు విరమించుకోవాలి. రేపు ఏప్రిల్ నుండి ఇది అమలు చేయడానికి పూనుకున్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఈ జీవోలన్నీ రద్దు చేయకపోతే ప్రజానీకాన్ని కూడగట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు రాష్ట్ర కమిటీ అలాగే జిల్లా కమిటీ కూడా పోరాడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఎంతైనా అభినందనీయులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. విజయనగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ హరిత విజయనగరంగా చేసి మ్యాన్ ఆఫ్ ద ఎక్సలెన్స్ అవార్డును కైవసం చేసుకున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ను వీరిరువురు ఈరోజు అభినందనలు తెలియజేశారు. అలాగే జల సంరక్షణ పనులలో జిల్లాకు కేంద్ర జలశక్తి అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత రావడానికి ప్రధాన కారణమైన జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ను ఈరోజు వారి కార్యాలయంలో కలిసి శాలువా కప్పి ఉచిత రీతిన సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్ది చెరువుల పరిరక్షణకు కలెక్టర్ చేపడుతున్న చర్యలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా కలెక్టర్గా, నగరపాలక ప్రత్యేక అధికారిగా విజయనగర పట్టణంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ 44 పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దిన కలెక్టర్ ఎంతైనా అభినందనీయులన్నారు. ఆయా పార్కులలో మొక్కలు వేయడంతో పాటు వాకింగ్ ట్రాక్, షటిల్, వాలీబాల్ కోర్టులు, ఓపెన్ జిమ్, రంగురంగుల విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేశారన్నారు. జిల్లాకు వచ్చిన అనతి కాలంలోనే ప్రజలతో మమేకమైన జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లడం, ఇందుకు గాను అవార్డులు రావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. జలవనరుల సంరక్షణలో భాగంగా 93 చోట్ల కట్టడాలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచే ప్రయత్నం చేయడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు. కరోనా క్లిష్ట సమయంలో ప్రజలను చైతన్యపరుస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ప్రపంచమంతా కరోనా బారిన పడుతున్న సుమారు 2 నెలల పాటు జిల్లాకు కరోనా తాకకుండా జిల్లా కలెక్టర్ చూపిన చొరవ అనితర సాధ్యమన్నారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ చేస్తున్న అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై ఆయనకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని రంగాల్లోని దూసుకుపోతూ అన్ని రంగాల్ని అభివృద్ధి చేస్తున్న మన కలెక్టర్ గారు హరిజవహర్ లాల్ గారు నేడు ఆయనకి మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే అవార్డు
కేవలం మన విజయనగరాన్ని అభివృద్ధి చెందుతూ అభివృద్ధి దారిలోకి తీసుకెళ్తున్న మన కలెక్టర్ గారికి ఈ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది కలెక్టర్లు ముందుగా వచ్చి ఉన్నారు, తర్వాత కూడా వస్తారు, కానీ ఇలాంటి కలెక్టర్ని ఎక్కడ చూసింది లేదు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి ఏదో ఒక స్థలానికి వెళ్ళి అక్కడ మొక్కల్ని నాటుతూ మొక్కల యొక్క ప్రత్యేకతని నలుగురికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తిగా నిల్చున్నారు మన కలెక్టర్ గారు. నేడు కరోనా తీవ్ర కష్టకాలంలో కూడా ఆయన యావత్ ప్రపంచం మొత్తం ఈ కరోనాతో బాధితులై ఉన్నప్పటికీ కేవలం మన జిల్లా మాత్రమే సుమారు 2 నెలల దాకా ఒక్కరు కూడా కరోనా వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మన జిల్లాని కాపాడిన వాళ్ళలో ముఖ్యంగా మన కలెక్టర్ గారు ముందుగా ఉన్నారని చెప్పొచ్చు. మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ ఇండియా ఫోరం నుంచి అందుకుంటూ, అలానే జలశక్తి అవార్డ్ రాష్ట్ర జలశక్తి విభాగం దగ్గర నుంచి అందుకుంటూ విజయనగరానికి ఎన్నో వన్నెలుగా మనకి పేరు సంపాదించి ఇలాంటి అవార్డులతోటి ఇంకొంచెం మనకి అప్రిషియేషన్ వస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ కలెక్టర్ హరిజవహర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ వారిని ఈరోజు కలవడం జరిగింది. ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి విజయనగరాన్ని విజిట్ చేసినప్పుడు పాత విజయనగరం కన్నా ఇప్పుడు చూస్తే ఇంత మారిపోయిందా ఊరు అనిపించుకునేలాగా ఈ గత 2 ఏళ్ళలోని కూడా మనం చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి స్పెషల్ ఆఫీసర్ కింద మన కలెక్టర్ గారిని వేసిన తర్వాత ఆయన తలక ఆలోచనతో, ఆయన తలక విజన్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అది ప్రకృతి బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాం, అందులో ఉండే మనం కూడా బాగుంటాం అని ఒక ఆలోచనని ఆయన మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీనికి విజయనగరం ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే వారు ఈ అలవాటు చేసుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా మొక్కలు నాటేదానికి కానీ లేకపోతే రోజు మొక్కలకు నీళ్ళు పోసేదానికి కానీ ఇలాంటి బేసిక్ అలవాట్లు నేర్పిస్తే మనం ఒక మంచి ఈకోసిస్టంలో ఉంటామని నేను ప్రజలందరినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ మరొకసారి మన కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ. రాష్ట్రంలో మైనార్టీలపై దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయని టీడీపీ మైనార్టీ సెల్ యువ నాయకుడు షేక్ ఖాదర్ భాషా ఆరోపించారు. అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. మైనార్టీలందరూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎమ్మెల్సీ చైర్మన్ షరీఫ్ దగ్గర నుంచి ప్రతి ముస్లిం వరకు కూడా రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. అబ్దుల్ సలాం కుటుంబంకి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కుట్ర రాజకీయాలు చేస్తే వైసీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ మైనార్టీ సంఘ నాయకులు ఎస్ఏ రషీద్, షేక్ అక్దర్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సలాం ఆత్మహత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి మరియు అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితికి మద్దతుగా విజయనగరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలు చాలా ఆందోళన చేయడం జరుగుతుంది. రేపు అబ్దుల్ సలాం కుటుంబాన్ని గురించి అసెంబ్లీలో చర్చ కూడా జరగాలి. అసెంబ్లీలో చర్చ జరిగి అబ్దుల్ సలాం కేసు ఏదైతే ఉందో దాన్ని సిబిఐకి అప్పగించాలి. అలాగే అప్పగిస్తూ ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కాల్ డేటా బయట పెడితే ఈ వైసీపీ నాయకుల తాలూకా చిట్టా మొత్తం బయటపడిపోద్ది. ఈ మైనార్టీలపైన జరుగుతున్న దాడులు అనేవి ఈ రోజుకి సంబంధించినవి కాదు. అసెంబ్లీ శాసనమండలి మొదలైన మొట్టమొదటి రోజు నుండి ఎమ్మెల్సీ చైర్మన్ షరీఫ్ గారితో మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా మైనార్టీలపైన, దళితులపైన, బీసీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయి. చరిత్రలో మీరు మైనార్టీల ద్రోహులుగా మిగిలిపోతారు. మీ 5 సంవత్సరాల రాజకీయం కోసం అని చెప్పేసి మా మైనార్టీ హక్కుల్ని ఎందుకు ఇంత భంగపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారో మాకైతే తెలీదు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము మైనార్టీలు అందరం కూడా ఏకతాటిపై వచ్చి పోరాడుతాం. లేదంటే మాత్రం ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. రేపు ఓట్లు అడగడానికి మైనార్టీలు మీరు వీధుల్లోకి వెళ్తే మిమ్మల్ని మీద చెప్పులు విసిరి కూడా దాడి చేయడానికి కూడా మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు. మైనార్టీలు పక్షపాతి పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ, మైనార్టీల ద్రోహుల పార్టీగా చరిత్రలో మిగిలిపోద్ది అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఇదిలా ఉండగా అబ్దుల్ సలాం ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లిం మైనార్టీ నాయకులు చలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో అమరావతి వెళ్లేందుకు బయలుదేరుతున్న ముస్లిం మైనార్టీ నాయకులను 1 టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.
ముస్లిం మైనార్టీ నాయకులను అరెస్టులను టీడీపీ నాయకులు ఖండించారు. నెల్లిమర్లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ఈరోజు తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, నెల్లిమర్ల తహసీల్దార్ గొట్టాపు రాము, డిప్యూటీ తహసీల్దార్ సూర్యకాంతం, కలెక్టరేట్ హెడ్ సెక్షన్ సూపరింటెండెంట్ పి రామకృష్ణ, సిపిఐ ప్రతినిధి తారాడ సన్నిబాబు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లిమర్ల ఈవీఎం గోదాముల చుట్టుప్రక్కల వర్షం నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని నెల్లిమర్ల నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడుని జిల్లా కలెక్టర్ ఎం హరిజవహర్లాల్ ఆదేశించారు. గోడౌన్ల సమీపంలో నీరు నిలిచి ఉన్న కుంతలను, అక్కడ లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. గోదాములు పక్కనున్న ప్రభుత్వ సంస్థల ఆవరణలో నీరు నిలిచిపోతుందని, సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే చుట్టుప్రక్కల ప్రోగుపడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని, చుట్టూ మొక్కలను నాటాలని సూచించారు. చుట్టుప్రక్కల కార్యాలయాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోకుండా కాలువలు నిర్మించేందుకు సుమారు 60 లక్షలతో ప్రణాళిక సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఏఏ కిరణ్ కుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా యూనిట్కు 75,000 అందజేస్తుందని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ భాస్కర్ రావు తెలియజేశారు. ఈరోజు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థతో చేసుకున్న అనుసంధానం మేరకు లబ్ధిదారులకు యూనిట్కి 75,000 రూపాయలు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ నిధులతో జాతైన మేలుజాతి పశువులు కొనుగోలు చేసుకుని వాటి ద్వారా వచ్చే పాల ఉత్పత్తిని అమూల్ సంస్థకు ఇవ్వాలన్నారు. ఈ పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారని తెలియజేశారు. 3 రోజుల పాటు లబ్ధిదారులకు అవగాహన సదస్సు కల్పిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళల్ని ఎవరినైతే ఐడెంటిఫై చేసాం వాళ్ళ లిస్టులు మా దగ్గరకు వచ్చినాయో సుమారు 750 మంది బెనిఫిషియర్ల వరకు దశల వారీగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇద్దామని చెప్పి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈవేళ మొదటి రోజు కొంతమందిని పిలిపించడం జరిగింది. ఇలా గంటల విడతల వారీగా కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి తెలియజేస్తున్నాం. మెయిన్గా ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా పశువులు పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ పాడి గేదెలు కానీ పాడి ఆవులు కానీ ఇవ్వడానికి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 75,000 యూనిట్ కాస్ట్ని నిర్ణయించిన తర్వాత వీళ్ళు సొంత రాష్ట్రంలో కొనుక్కోవచ్చు, బయట రాష్ట్రంలో కొనుక్కోవచ్చు. నాణ్యమైన పశువులు, జాతి పశువులు కావాలనుకున్న వారు బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకోవాలని కూడా మేము మనవి చేస్తున్నాం. ఆ రకంగా వారు మంచి జాతిని తెచ్చుకొని పాల దిగుబడిని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకి ఆసరా ద్వారా హెల్త్ కవరేజు, వ్యాక్సినేషన్స్, డీవర్మింగ్స్, పోషణ వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించి వీటిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సో వీరందరూ కూడా మేము ఆ విషయం కూడా నొక్కి చెప్తున్నాం. దాని ద్వారా ఎక్కువ మార్కెట్ రేట్ కూడా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం వినియోగించుకుంటారని తెలియజేస్తూ వీళ్ళకి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. విశాఖ మన్యంలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు మావోయిస్టుల PLGA వారోత్సవాలు పిలుపునిస్తూ గోడ పత్రికలు, కరపత్రాలు అతికించడంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. గత 2 రోజుల క్రితం విశాఖ జిల్లా చింతపల్లి ASP ఎదుట 5 మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోవడంతో వారి వద్ద నుంచి సేకరించిన సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వారం రోజులు PLGA వారోత్సవాలు ప్రకటించడం, పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న నేతలు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేసి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఒక పక్క పోలీసుల బలగాల మోహరింపు, మరోవైపు మావోల వారోత్సవాలతో అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలో ఆందోళన మొదలైంది. డంపింగ్ యార్డ్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్టు నగరపాలక సంస్థ ఈఈ డాక్టర్ దిలీప్ పేర్కొన్నారు. గునుపూరుపేట వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని ఈరోజు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అవసరమైన ప్రహరీ గోడ నిర్మాణం, లైటింగ్ సదుపాయం, కాలువల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలోని చెత్తను తరలించే కేంద్రమైన డంపింగ్ యార్డ్లో అవసరమైన అభివృద్ధి చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘ నిధులు 1.9 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇప్పటికే 39 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణాన్ని చేపట్టామన్నారు. 44 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసే నిమిత్తం 22 విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. డంపింగ్ యార్డుకు ఉన్న ప్రహరీ గోడ ఎత్తు పెంచడంతో పాటు చుట్టూ కంచె నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఏ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ యొక్క మౌలిక సదుపాయాలు గత సంవత్సరంలో అద్భుతంగా అభివృద్ధి చెందాయి. అందులో భాగంగానే ఈరోజు పార్కులను కూడా మనం ఒక చక్కని రూపురేఖలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్న మన విజయనగర నగరపాలక సంస్థకి స్వచ్ఛ సర్వేక్షణలో మనం అనుకున్న స్థాయిలో మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక మంచి స్థానాన్ని సంపాదించలేకపోతున్నాం. అది సంపాదించాలి అంటే మన శానిటేషన్ పరంగా కొన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలి. ఆ భాగంగానే ఈరోజు డంపింగ్ యార్డ్లో 14th ఫైనాన్స్లో మనకి డంపింగ్ యార్డ్స్కి కూడా కొంత ఫండ్ను పెట్టుకోమనే అవకాశం జీవోలో ఇవ్వడం వల్ల సుమారు 1,09,00,000తో ఈ డంపింగ్ యార్డ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వేగంగా కూడా 5 గంటలకి చీకటి పడిపోతుంది, చీకటిగా ఉందని చెప్తున్నారు కనుక ఆ దృక్పథంతో ఈరోజు లైట్లు వేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాస్ కూడా ఒక 6 కెమెరాస్, ఇన్ గేటు, అవుట్ గేటు, బోత్ సైడ్స్ కూడా కెమెరాస్ కూడా పెడుతున్నాం. అది కూడా శరవేగంగా వర్క్ జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ జంప్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కనుక కాంపౌండ్ వాళ్ళని కూడా 1.5 అడుగున్నర రైజ్ చేసి దాని మీద సుమారు 2 అడుగులు ఫెన్సింగ్ని త్రూఅవుట్ ఆల్రౌండ్ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇది అభివృద్ధి చెంది ఇంకా మంచి ఫండ్స్ దీనికి పెట్టి ఒక పార్కుగా దీనికి అభివృద్ధి చేసి మన విజయనగర పాలక సంస్థకి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాబోయే పోటీలలో మేము కూడా సిద్ధంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి భాగంగానే ఈరోజు ఈ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం టీ భోజవలస గ్రామంలో వరుసకు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో చిప్పాడ ఈశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఈశ్వరరావును గజపతి నగరం సిహెచ్సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాలే ఈ దాడికి కారణాలుగా బాధితుడి భార్య ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ సందర్భంగా జిల్లాకు ఎంపికైన పార్లమెంట్ అధ్యక్షులు సంస్థాగత ఎన్నికల కమిటీలను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తుంది.
ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది. ఇందులో భాగంగా ముందస్తు ప్రణాళికలను రూపొందించేందుకు నేతలంతా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు రానున్నారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు వంటి ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వీరి రాకతో ఈ సమావేశం కీలకమైనదిగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతంకు తీసుకోవాల్సిన చర్యలపై అందరూ సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇప్పటికే గ్రామ, మండల, నియోజకవర్గ పార్లమెంటరీ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇంకా మిగిలి ఉన్న సంస్థాగత కమిటీలను భర్తీ చేసి పార్టీ కార్యకర్తలతో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అధికార పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసి ఎలాగైనా ఎన్నికల బరిలో దిగుతారో, ఎటువంటి ఫలితాలను సాధిస్తారో ఇక వేచి చూడాలి. మరి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలవెల్లువ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, పాడి ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందిస్తామని వెల్లడి. నెల్లిమర్లలో ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్, గోదాముల చుట్టూ పక్కల వర్షం నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ, వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ నేతలు. వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.